సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 76వ ప్రసంగం చేస్తున్నారు. ఈనాటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. ఆ ఉపనిషత్తు గురించి ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. హరి ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, హృదయపూర్వక వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తులోని మంత్రములను గురించి వివరించుకుని వ్యాఖ్యానించుకునుచున్నాము. నేడు ఆఖరి మంత్రమగు 18వ మంత్రాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. ముందుగా శాంతి మంత్రముతో ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అగ్నే నయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యోధ్య అస్మజ్జుహురానమేనో భూయిష్ఠాంతే నమముక్తిం విధేమా. ఇది వాజసనేయ సంహితార్గత ఈశావాస్యోపనిషత్ సమాప్తమైనటువంటి మంత్రము. అగ్నే నయ సుపథ రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధి అస్మత్ జుహురానం ఏనః భూయిష్ఠాంతే నమ ముక్తిం విధేమా. ఈ ప్రతిపదార్థం గురించి మనము తెలుసుకున్నాము. తరువాత దీని భావము అగ్నే, హే అగ్ని, ఓ అగ్నిదేవా. అగ్నిదేవుడు అందరికీ కూడా అందరి విషయాలను చేర్చేవాడు, అన్ని పాప పుణ్య కర్మ ఫలాలను అందించేవారని, యజ్ఞం ద్వారా మనం అన్ని కూడా స్వాహ అంటూ ఆ అగ్నిదేవుడు ఆ ఫలములన్నీ చేర్చవలసిన చోటికి ఏ ఏ వ్యక్తులకు చేర్చాలనో వారికి అందజేసేవారు అగ్నిదేవుడు. ఓ అగ్నిదేవా విశ్వాని అంటే సమస్తమైన, అంటే విశ్వాని అంటే మనం విశ్వం అంటాం కదా, పూర్తి ప్రపంచం. అట్లా ఈ సమస్తమైన వైనాని అంటే మనం చేసినటువంటి కర్మలు ఉపాసనలు మరి ఏ ఏ పనులు చేస్తున్నారో అవన్నీ కూడా విద్వాన్ దేవా, ఓ అగ్నిదేవా అన్నీను నీవు ఎరుగుదువు. అంటే అగ్నిదేవుడికి తెలియకుండా ఏమీ ఉండదు. అందువల్ల సంబోధిస్తున్నాడు, ఓ విద్వాన్ దేవ
ఓ దేవా, ఓ అగ్నిదేవా, నీకు అన్నీ కూడా తెలియను, మీరు ఎరుగుదురు. కావున అస్మాన్, మమ్ములను రాయే అటువంటి సంపద కొరకు సుపథ, మంచి మార్గములు, సుపథ, పథము అంటామే, సుపథ, సుపథములో, మంచి మార్గములో, శ్రేష్టమైనటువంటి మార్గములో, దాని గురించి వివరణలోకి వ్యాఖ్యానంలో తెలుసుకుందాము. నయా, తీసుకుని పొమ్ము. ఎటువంటి మార్గంలో తీసుకొని పోవాలని ప్రార్థిస్తున్నాడంటే మంచి మార్గములు, సుపథ, నన్ను కష్టమైన మార్గంలో తీసుకుని పోవద్దని ప్రార్థిస్తున్నాడు. మరి జుహరానాం, మేము తెలిసో తెలియకనో మోసం చేసి ఉన్నట్లయితే దాని వలన కలిగినటువంటి తత్ప్రయోజితమైన, తత్బాధ్యమైన ఏనం పాపములను, అటువంటి పాపమును అస్మత్, మా నుండి, ఇయోధి, తొలగించు, చెదరగొట్టు, దాన్ని పోగొట్టు అని కోరుతు. తే, నీకు భూయిష్ట, అత్యధికమైన, ఎన్నో సహస్రమైన, నమ ఉక్తిం, నమో వాక్కులను విధేమ చేయుదుము. అంటే సాధకుడు అవసాన సమయమున లేదా ఈ మరణము ఆసన్నమైనటువంటి సమయములో అగ్నిదేవుని ప్రార్థిస్తున్నాడు. ఏమని? ఓ దేవా, మమ్మలను మంచి మార్గములో తీసుకుని వెళ్ళు అని. అంటే ఈ ఉపాసన చేసినటువంటి ఈ సాధకుడు, కర్మ జ్ఞాన సముచ్చయ ఉపాసన చేసినటువంటి సాధకుడు కర్మ సాధనకు హేతుభూతమైనటువంటిని అగ్నిదేవుని ప్రార్థిస్తున్నాడు. ఓ అగ్నిదేవా, వేద విహిత కర్మ ఫల విశిష్టలమైన మమ్ము కర్మ ఫల భోగము కొరకు గమనాగమనం గల దక్షిణ మార్గమున కాకుండా శోభన మార్గమైన మంచి మార్గములో సుపథ తీసుకుని మమ్ము. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఇతని సాధకుని యొక్క అభిప్రాయం ఏమిటంటే గమనాగమనములు అంటే పోవడము రావడం, పోవడము రావడం అనేది ఈ దక్షిణ మార్గము, దక్షిణ మార్గము. దక్షిణాయనం అంటారు. ఉత్తరాయణం కాలంలో భీష్ముడు ఉత్తరాయణ కాలానికై ఎదురు చూశారు అని చెప్తారు కదా భారతములో. ఆ విధంగా ఈ గమనాగమనం, పోవుట వచ్చుట, పోవుట వచ్చుట అంటే జన్మించుట మరణించుట, జన్మించుట మరణించుట, ఇటువంటి జనన మరణ ప్రవాహ చక్రములో నన్ను బంధించకుండా, నన్ను లేకుండా, ఈ కర్మ ఫలాలలో నన్ను మరలా చిక్కనీయకుండా మంచి సుపథ, శోభాయమైనటువంటి మార్గములో తీసుకుని పొమ్మంటే ఉత్తరాయణ మార్గం ద్వారా నన్ను తీసుకొని పొమ్ము అని వేడుకొనుచున్నాడు. అంతే కదా, మనం ఎప్పుడు కూడా మంచి మార్గములో తీసుకుని వెళ్ళు అని మనము ప్రార్థిస్తాం. ఎందుకంటే మనం అనిష్టమైనటువంటి మార్గములో లేదా కష్టాలు నష్టాలు కూడినటువంటి మార్గములో, అందులో ఇక్కడ ఈ మార్గం ఏంటంటే రాకపోకలు లేనటువంటి మార్గము. రాకపోకలంటే ఈ జన్మకు రావడం, మళ్ళా జన్మెత్తడం, మళ్ళా మరణించిపోవడం, మళ్ళా రావడం, మళ్ళా రావడం, ఇటువంటి ఈ జనన మరణ ప్రవాహంలో మనిషిగా పుట్టడము, జంతువుగా పుట్టడము, ఆయా కర్మ ఫలాలను అనుసరించి ఏదో చెట్టో చేమో ఇంకొకటో ఆ ప్రతిఫలాన్ని బట్టి పుట్టే పునర్జన్మ లేకుండా పుట్టినా మరి చావకుండెడు మార్గము తెలియవలయు అని వేమన వారు కూడా ఉద్బోధించారంటే
సరే పుట్టినావు, పుట్టినా మరలా గిట్టకుండెడి, అంటే గిట్టేది లేదు, ఇంకా గిట్టకుండా నువ్వు మరణించకుండా మరణం అమృతత్వమైనటువంటి పదవిని నువ్వు కనుగొను. అటువంటి పదవి కోసము నువ్వు సాధన చెయ్యి. అటువంటి జనన మరణము లేనటువంటి బ్రహ్మాత్మైక జ్ఞానమును పొందుము అని బోధించారు పెద్దలు, యోగి వేమన వాళ్ళు. తదితరుల మన శాస్త్రాలన్నీ కూడా అలానే బోధిస్తున్నాయి. ఓ దేవా, నువ్వు సర్వజ్ఞుడు, నువ్వు అన్నీ తెలుసు నీకు. మేమేమేమి చేశామో ఆ విషయాలు, మంచి చేశామో చెడ్డ చేశామో, మేము చేసినటువంటి ఉపాసన కర్మలు కానీ, పూజలు కానీ, పరోపకారం కానీ, యజ్ఞాలు కానీ, మేము ఏమేమి చేసినామో అన్నిటి కూడా నువ్వు కర్మసాక్ష్యం అయి ఉన్నావు, నీకు తెలుసు. కాబట్టి ఈ సంసార కూపమనబడి కుటుంబ పోషణలో మేము ఎన్నో కొన్ని తప్పులు చేసుంటాము. అందుమూలమన కలిగినటువంటి పాపములన్నీ కూడా మాకు తొలగించుము అని వేడుకుంటున్నాడు. అంటే మనం సంసారంలో ఉన్నప్పుడు తెలుసో తెలియకుండా ఎన్నో తప్పులు కూడా మనకు తెలియకుండా, అందుకనే ఇప్పుడు నడుస్తూ ఉంటాము. ఖండిని భేషిని చుల్లి ఉదకుంభీచమార్జని, అంటే ఇంటిలో గృహంలో ఊడుస్తూ ఉంటారు. ఆ ఊడ్చేటప్పుడు ఎన్నో సూక్ష్మ జీవులు చనిపోవచ్చు. కాయగూరలు తరుగుతూ ఉంటారు, అప్పుడు కొన్ని సూక్ష్మజీవులు కానీ క్రిములు కానీ నష్టం. అగ్ని వంట చేసేటప్పుడు అగ్ని కట్టెలు పొయ్యిలో వేసినప్పుడు కొన్ని ఆ కట్టెల్లోనో ఇంకొక ఉన్నటువంటి జీవరాశులు లేకపోతే జీవులంతా కూడా చనిపోవచ్చు. ఇట్లా రకరకాలైనటువంటి నిత్య జీవన మార్గములో తెలియకుండా కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు. వాటినన్నిటి కూడా క్షమించు. అటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో మాకు అంటనీయకుండా చేయు అని యొక్క ప్రార్థన చేస్తారు. అందుకనే మనం కూడా పూజలు యజ్ఞాలు ఇవన్నీ చేసినప్పుడు క్షమాపణ కోరుతాం. మనం కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం సర్వమే తత్క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో అని శివుని ప్రార్థిస్తారు. ఏమంటే కరచరణ కృతం, ఈ పాదాలతో కానీ మన కరణాలతో కానీ చేతులతో కానీ పాదాలతో కానీ నడుస్తూ ఉంటాము, లేకపోతే ఇంకా తడతా ఉంటాము, చేతులతో రకరకాల పనులు చేస్తాం. అట్టే మనస్సుతో కానీ ఇట్లా కరచరణ కృతం వాక్కాయుజం కర్మజం, ఆ కర్మలు చేసేటప్పుడు కానీ వాక్కుతో మనము పరుషమైనటువంటి మాటలు కానీ లేదా పదభ్రష్టమైనటువంటి మాటలు కానీ ఇన్ని చేయొచ్చు, జరగవచ్చు. నీకు తెలియకుండా కూడా జరగవచ్చు. కాబట్టి అటువంటి దోషములన్నింటి కూడా కలిగినటువంటి పాప పంకెలమునంతా మా కంటజేయగాకు. నేను పొరపాటును చేసి ఉండవచ్చు, తెలుసో తెలియకో చేయి ఉండవచ్చు అని క్షమాపణ కోరుతున్నాడు. ఇది సబబే. ఎందుకంటే మనకు తెలియకుండా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి తెలియకుండా జరిగే వాటికి క్షమించమని మనం కోరుతాం. మరి జైను మతస్థులైతే ఈ ముక్కుకు ఒక వస్త్రం, ఒక గుడ్డను మనము ఏ విధంగా కరోనా కాలంలో వేసుకుంటామో మాస్క్, ఒక ముక్కు మూత వేసుకుంటామో ఆ విధంగా వాళ్ళు ఒక తెల్లని వస్త్రాన్ని కట్టుకొని ఉంటారు. మీరు చూసి ఉండవచ్చు. ఎందుకనంటే వాళ్ళ అభిప్రాయము చిన్న చిన్న సూక్ష్మ జీవులు, కనిపించినటువంటి సూక్ష్మ జీవులు లోపలికి పోయి చనిపోతాయి అని ఆ భావంగా, అటువంటి భావంతో తెలియజేస్తున్నారు. కాబట్టి
ఇటువంటి దోషముల వల్ల సంభవించే పాపములను మాకు అంటనీయాకు, అందువలన నిన్ను మేము ప్రార్థిస్తున్నాము అని. అట్లే మంత్రాలు చెప్పేటప్పుడు కూడా మనం ప్రార్థిస్తాం. అంటే ఇందులో ఉన్నటువంటి తప్పులు ఏమన్నా ఉంటే మనల్ని యదక్షర పదభ్రష్టం క్షమ్యతాం దేవా, మేము పలికేటప్పుడు నిన్ను స్తోత్రం చేసేటప్పుడు ఏ అక్షరాలలో కానీ పదభ్రష్టమైతే కానీ, లేదా ఒక మాటను తొలగిస్తే గాని అప్పుడు మేము దీనివల్ల కలిగినటువంటి దోషాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాడు. చెప్పు నాయనా. అదే రికార్డింగ్ లో ఉన్నా. సరే మళ్ళా ఇది బీడింగ్. ఓకే సార్. సరే చూడు, ఇంకా కొద్దిసేపు నువ్వు వస్తాయి. బీడింగ్ ఏమైనా కొడతారా? వచ్చేయి అంతే కదా, అలా వాళ్ళతో మాట్లాడి వచ్చేసి సరిపోతుంది. కాబట్టి మేము తెలిసి తెలియనటువంటి పాపములను కర్మలను చేసి ఉంటే వాటినన్నిటిని కూడా తొలగించు దేవా అని ప్రార్థిస్తున్నారు. మనం పూజా సమయంలో కూడా కొన్ని దోషాలు వాటిస్తూ ఉంటాయి. మన మనసు పక్కకు పోవచ్చు. మనము చక్కగా మంత్రాన్ని ఉచ్చరించకుండా చదివే దాని వల్ల కొన్ని దోషాలు, అర్థములు మారిపోవచ్చు. అంటారే రాముని తోక పెవరుండిట్లనియే, ఆ విధానంగానే తెలుగులో రామునితో కపివరుండిట్లనే తెలియక సంస్కృత శ్లోకాలు అవన్నీ చదివేటప్పుడు మనకు తెలియకుండా రాముని తోక పెవరుండిట్లని అనే విధానంలో మంత్రాలను కానీ ఎక్కడైతే దీర్ఘం ఉండాలో, ఎక్కడ పట్టి పలకాలనో అది ఉదాత్త అనుదాత్త స్వరములతో వేదాన్ని మనం చదవాలని చెప్తారు. కాబట్టి అటువంటి ఏదైనా దోషములుంటే వాటిని తొలగించు, నీకు మేము అనేక సహస్ర వందనములను అర్పిస్తున్నాము అని సాధకుడు ప్రార్థిస్తూ తెలియజేసుకుంటున్నాడు. అంటే ఎప్పుడైతే మనము క్షమాపణ కోరతామో, తప్పుకు శిక్ష వేయడం, జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడా తన తప్పును ఒప్పుకొని తెలియక చేశానో ఈ విధంగా జరిగిందని తన విషయాన్ని యథార్థాన్ని చెప్పినప్పుడు శిక్ష కూడా తగ్గించబడుతుంది. కొంత కరుణ ఉంటుంది. అట్లా కాకుండా దాన్ని సమర్థించుకుంటూ ఉన్న సత్యాన్ని వక్రీకరించి చెప్తే అప్పుడు ఆ పడవలసినటువంటి శిక్ష ఎక్కువగా కూడా పడుతుంది. అందులో ఈ ఆధ్యాత్మిక పథంలో ఉన్నటువంటి వారికి మామూలు కాదు, అది తప్పనిసరిగా 100% 100% విధంగా విధించబడుతుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇటువంటి మార్గములో, ఈ ఉపాసన మార్గములో, తర్వాత ఈ కర్మలు చేసే మార్గములో కొన్ని దోషాలు వాటి నుంచి విముక్తి పొందేదాని కోసము ఆ దైవమును మనం ప్రార్థించుట సముచితము. కాబట్టి తన తప్పును తెలుసో తెలియకుండానో ఈ సంసార యాతనలో, సంసార కోపములో పడి, సంసార ఆర్ణవములో, సంసార సముద్రములో మునుగుతూ తేలుతూ ఉన్నప్పుడు కొన్ని దోషములు వాటిల్లో ఉండవచ్చు. వాటిని నాకు ఆ దోషాలను కలిగనీయకుండా నా మంచి విషయాలనంతా కూడా గుర్తు చేసుకుంటూ నన్ను మంచి మార్గములో తీసుకొని వెళ్ళము. శుభమైనడు సుపథ
అని ఈ మంత్రములో సుపథ అంటే శ్రీ ఆది శంకరాచార్యుల వారు వారి యొక్క భాష్యములో తెలియజేస్తారు. శోభనేన మార్గేణ సుపథ, శోభనేన శోభితం ఒప్పినటువంటి మార్గాన్నే సుపథ ఇది విశేషణం దక్షిణ మార్గ నివృత్త్యర్థం. ఆ దక్షిణ మార్గంలో నాకు వద్దు అంటే అది నివృత్తి, దక్షిణ మార్గానికి పోనీయకుండా. నిర్విన్న అహం దక్షిణేన మార్గేణ గతాగత లక్షణేన అత యాచే త్వాం పునః పునః గమనాగమన వర్జితేన శోభనేన పథానయా అని చక్కగా వివరించినారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ దక్షిణాయన మార్గములో ఎవరైతే పోతారో వాళ్ళు గమనాగమనలు, పోవుట వచ్చుట, పోవుట వచ్చుట, లేదా జననము మరణము, పుట్టుట గిట్టుట, పుట్టుట గిట్టుట, జనన మరణ సంసార చక్రములో గిరగిరా తిరుగుతూ ఉండడం, మాటి మాటికి తిరుగుతూ ఉండడం. అటువంటి దక్షిణ మార్గములు నన్ను తీసుకుని పోకుండా మంచి మార్గమైనటువంటి ఉత్తరాయణ మార్గము, శ్రేష్టమైనటువంటి మార్గములో నన్ను తీసుకొని పొమ్ము అని ప్రార్థిస్తున్నాడు. అంటే పునః పునః గమనాగమనం, మాటి మాటికి గమనాగమనం అంటే పోవడము రావడము, వర్జితేన వాటిని నిషేధించి మంచి శోభనమైనటువంటి సుపథానయ అంటే నయా తీసుకో, సుపథ శోభనేన పథ అంటే సుపథ, శోభనమైనటువంటి శోభితమైనటువంటి పథములో మార్గములో తీసుకుని వెళ్ళండి అని శంకరాచార్యులు వారు కూడా చక్కగా తమ భాష్యములో వివరించి ఉన్నారు. ఎందువల్లంటే ఈ మార్గములో నేను ఎన్నో మనిషి జన్మ రావాలంటే ఈ 84 లక్షల్లో ఎన్నో యోనుల్లో, ఈ 44 లక్షల జీవరాశుల్లో ఎన్నో తిరిగి తిరిగి వేసారిపోయినాము. 84 లక్షల జీవరాశులని మన శాస్త్రములు తెలియచున్నది. తదుపరి మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ రాకముందు ఎన్ని జన్మలు ఏ జన్మల్లో ఎత్తినామో, ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఎన్ని సార్లు జనన మరణమైందో. కాబట్టి ఈ దక్షిణ మార్గములో నేను తిరిగి తిరిగి వేసారిపోయినాను, అలసిపోయినాను, నేను కృషించిపోయాను, అలసిపోయినాను, వేసారిపోయినాను, ఇంక ఈ మార్గం వద్దు అని నాకు విసుగు చెందినాను. కాబట్టి నాకు ఆ జన్మ దుఃఖం, జాయా దుఃఖం, జరా దుఃఖం, ఈ దుఃఖాలన్నిటి కూడా నాకు దూరం చెయ్యి అని ప్రార్థిస్తున్నాడు. అందువలన తమరికి మరణమల వెళ్ళి వచ్చుట అనే మార్గం నాకు వద్దు అని అంటున్నారు. కానీ దక్షిణామూర్తి మాత్రము అందరు దేవతలు ఉత్తరం వైపు తూర్పు వైపు ఉంటే ఈయన దక్షిణామూర్తి వైపుయే దక్షిణం వైపు కూర్చొని ఉన్నాడు. అంటే ఈయన సర్వ సమర్థుడు కాబట్టి అందువల్లనే ఆయన దక్షిణామూర్తి అయినాడు. అందుకనే వారిని మనము దక్షిణామూర్తిని మనము నిధయే సర్వ విజ్ఞానం గురవే సర్వ అంటూ మనము ప్రార్థిస్తున్నాము. తదుపరి మంత్రములో మనము తక్కిన విషయమును తెలుసుకుంటాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఓం ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదములు. నమస్తే.